గురువారం తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ నల్గొండ జిల్లా కేంద్రంలోని మత్స్యశాఖ అధికారిని కలిసి నల్గొండ జిల్లాలో పురాతనమైనటువంటి నల్గొండ జిల్లా మత్స్య సొసైటీకి గత కొన్నేళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా అశ్రద్ధ చేసి ఇవాళ కొత్తగా నూతన సొసైటీని ఏర్పాటు చేస్తామంటూ చీఫ్ ప్రమోటర్ను జనరల్ బాడీని ప్రకటిస్తామని ఈ నెల 7వ తారీఖున సమావేశం ఉంటుందని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. అట్టి నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని గతంలో ఉన్న నల్గొండ జిల్లా మత్స్య సొసైటీకి రాజ్యాంగబద్ధంగా రహస్య ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ పెట్టాలని లేఖను అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ గురువారం జిల్లా కేంద్రంలోని మత్స్య శాఖ అధికారిని కలిసి నల్గొండ జిల్లాలో పురాతనమైనటువంటి నల్గొండ జిల్లా మత్స్య సొసైటీకి గత కొన్ని ఏళ్లుగా ఎన్నికలు నిర్వహించకుండా అశ్రద్ధ చేసి ఇవాళ కొత్తగా నూతన సొసైటీని ఏర్పాటు చేస్తామంటూ చీఫ్ ప్రమోటర్ను జనరల్ బాడీని ప్రకటిస్తామని ఈ నెల 7వ తారీఖున సమావేశం ఉంటుందని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామని, అట్టి నిర్ణయాన్ని వెనుకకు తీసుకొని గతంలో ఉన్న నల్గొండ జిల్లా మత్స్య సొసైటీకి రాజ్యాంగబద్ధంగా రహస్య ఓటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ పెట్టాలని లేఖను అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున మత్స్యశాఖ ఏర్పాటు చేసిన 249 మత్స్య సొసైటీలలో ఎన్నికలు జరగకుండా ఉన్న అతిపెద్ద ప్రాజెక్టులు మూసీ రిజర్వాయర్, ఏకేబీఆర్ ప్రాజెక్టులతో పాటు పెండింగ్లో ఉన్న 100కు పైగా మత్స్య సొసైటీలకు ఎన్నికలు నిర్వహించి పాలక మండళ్లు ఏర్పాటై ఆ సొసైటీలు కూడా తమ న్యాయమైన ఓటు హక్కును వినియోగించుకునేలా చేసిన తర్వాతే జిల్లా మత్స్య సొసైటీ ఎలక్షన్స్కి జిల్లా మత్స్య శాఖ వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు జిట్టబోయిన రమేష్, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుడిసె కృష్ణ, రాఖీ తదితరులు పాల్గొన్నారు.